ఇప్పుడు కట్టెల పొయ్యి జిందాబాద్ అంటున్నారు. ఆదిలాబాద్ లో కూడా గ్యాస్ కొరత కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్యాస్ కొరత కారణంగా హోటల్స్, ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు కట్టెలపైనే వంటలు చేస్తున్నారు. దీంతో కట్టెలకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు 600 రూపాయలుగా ఉన్న క్వింటాల్ కట్టెల ధర ఇప్పుడు 900 రూపాయలకు చేరిపోయింది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. పశ్చిమాసియా దేశాల యుద్ధ ఎఫెక్ట్ ఆదిలాబాద్ జిల్లా మీద కూడా పడింది. ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ కొరత కారణంగా కట్టెల వైపే మొగ్గు చూపుతున్నారు హోటలు యాజమానులు. పెద్ద ఎత్తున కట్టెలకు కూడా డిమాండ్ పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. వంట ఏదైతే గ్యాస్ ద్వారా చేయాల్సిన వంటను పూర్తిగా కట్టెల పొయ్యిల ద్వారా చేస్తున్నారు. పాత విధానానికే మళ్ళీ జై కొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే హోటల్లో మెనూను కూడా మార్చేస్తుంటున్నారు. గ్యాస్ కొరత కారణంగా చికెన్, మటను, దమ్ బిర్యానీకి సంబంధించిందంతా కట్టెల పొయ్యి మీదనే నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి హోటల్ ముందు, ఆదిలాబాద్లోని ప్రతి హోటల్ ముందు పెద్ద పెద్ద కట్టెలకు సంబంధించిన కుప్పలు కనిపిస్తున్నాయి. పూర్తిగా కట్టెలతోనే వంట చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. तो हम तो होटल वाले जैसे लकड़ी कच्ची लकड़ी है, लकड़ी का प्रॉब्लम हो रहा, लकड़ी नहीं है, गैस पूरे चूल्हे बंद है हमारे. गैस का जो सो कमर्शियल गैस 1700 में था, अब 2000 में भी होगा, 2040 में तो नहीं दे रहे गैस का प्रॉब्लम चल रहा. और दूसरा जो HP गैस है, जो घर का जो सिलेंडर है, उसका भी इतना प्रॉब्लम हो रहा. ऑनलाइन बुक करने के बाद भी 3 दिन 4 दिन के बाद भी गैस के लिए जाओ, गैस नहीं मिल रहा. వంట గ్యాస్ కొరత ఏమన్నా ఉందా ఇళ్లలో? ఇక్కడ వంట గ్యాస్ కొరత ఇంట్లో ఇక్కడ మొత్తం కట్టెలు ఉన్నది, కట్టెలతోటి చేస్తాం మేము. పోయి మొత్తం ఎట్లా కట్టెలతో ఎంత పడుతుంది ఇప్పుడు? కట్టెలకు ఒక క్వింటాల్ 1000 రూపాయలు కుంటలు పడుతుంది. ఒక కుంటల్ 1000 రూపాయలు పడుతుంది. కట్టెలతోటి మొత్తం వంట చేస్తారు. 24 అవర్స్ నడుస్తుంది? 24 అవర్స్ కాదు, 12 అవర్సే. 10 o'clock క్లోజ్ అవుతుంది, పొద్దుగాల 10 o'clock స్టార్ట్ అవుతుంది. గ్యాస్ కంటే మెరుగ్గానే ఉంటుందా వంట? అవసరం లేదు మాకు, ఎక్కువ గ్యాస్ అవసరమే ఉండదు. ఇప్పుడు రంజాన్లో కొంచెం అవసరం ఉండదు, మళ్ళీ ఏం అవసరం ఉండదు. కట్టెలు ఉంటుంది మాకు ఎప్పుడు. కట్టెలతోనే మేజర్గా చేస్తామని చెప్తున్నారు. ఎక్కడ కూడా ప్రతి హోటల్లో కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. యుద్ధ వాతావరణం ఎఫెక్ట్ కారణంగా గ్యాస్ సీజన్ కూడా, గ్యాస్ ఏదైతే ఉందో గ్యాస్ బుకింగ్లు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఆ కారణంగానే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ కొరత తీవ్రమైతే మరింత పరిస్థితులు క్లిష్టంగా మారి హోటల్ మూసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందన్న భయం అయితే తమలో ఉందంటూ హోటల్ యజమానులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రవీణ్తో నరేష్ టీవీ 9 ఆదిలాబాద్.